రెండోదిగా నెహెమియా యొక్క ప్రార్థన గురించి ధ్యానిస్తాము. And the third one is a Nehemiah's mission, where we are going to meditate on 4 points. కాబట్టి నెహెమియా యొక్క పని అనేది మరి దాని గురించి కూడా చూస్తా ఉంటున్నాం. So what are the 4 points in the Nehemiah's mission we are going to meditate this morning? కాబట్టి నెహెమియా యొక్క పనిలో కలిగిన 4 విషయాలు ఏమైంటున్నాయో ఈ ఉదయకాలం ధ్యానిస్తాం. So the first point is inspect ourselves as Nehemiah inspected the walls of Jerusalem. కాబట్టి నెహెమియా ఏ రీతిగా అయితే ఆ పడిపోయిన గోడలను పరిశీలన చేస్తూ వచ్చినాడో మన జీవితంలో కూడా మనం పరిశీలన చేసేవారిగా ఉండాలి. The second point is do not grieve. రెండోదిగా విలపించొద్దు అని చూస్తున్నాం. So third point is we need to put a question mark. What is our resident status? కాబట్టి మూడోదిగా మనకు ఒక ప్రశ్న వేసుకోవాలా, నా యొక్క పౌరసత్వం, నా యొక్క పరిస్థితి ఏమై ఉంటా ఉంది. And fourth one is dedication of the wall of Jerusalem. నాలుగోదిగా యెరూషలేము గోడ యొక్క మరి డెడికేషన్ అండ్ Wall of Jerusalem temple. మరి యెరూషలేము యొక్క గోడలు, యెరూషలేము మందిరం యొక్క మరి డెడికేషన్ గురించి చూస్తున్నాం, ప్రతిష్ఠిత గురించి చూస్తున్నాం. So here we see Nehemiah first he says he is a cupbearer to the king. మనం మొట్టమొదటిగా చూసినట్లయితే నెహెమియా మరి రాజు యొక్క సన్నిధిలో ఆయన పాత్ర అందించేవాడిగా ఉంటా ఉన్నాడు. So if you look at Nehemiah first chapter verses 1 and 2. నెహెమియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే 1 and 2 verses. మొదటి 2 వచనాలు. అకల్య కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు 25వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షోషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనన్యాయును ఒకడు యూదులలో కొందరు వచ్చిరి. తెరపట్టబడిన శాసనములు తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. So here we are talking about the situation we are going to meditate. కాబట్టి ఇక్కడ మనము పరిస్థితి గురించి ధ్యానించినాం. So here he is telling Hanani, one of my brother from Judah, when he came, he has 2 questions for him. కాబట్టి నా యొక్క మరి యూదుడైన తమ్ముడు హనన్యా వచ్చినప్పుడు 2 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. So in the second verse we see he asks about the Jewish remnant, the people. కాబట్టి శేషమైన యూదుల గురించి అడుగుతా ఉన్నాడు. And secondly he asks about Jerusalem, the place. కాబట్టి రెండోదిగా ప్రశ్న ఏం అడుగుతున్నాడంటే యెరూషలేము గురించి అడుగుతా ఉన్నాడు. So when his brother came, he has 2 questions to him. కాబట్టి తన సహోదరుడు వచ్చినప్పుడు 2 ప్రశ్నలు అడిగినాడు నెహెమియా. One is about the place and one is about the people. మొట్టమొదటిగా ప్రజల గురించి అడిగినాడు, రెండోదిగా ఆ యొక్క ప్రాంతం గురించి అడిగినాడు. So Hanani replied in third verse, he says like this. మరి 3వ వచనంలో హనని ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. So here we see the remnant are in the province are in great affliction, the first point. కాబట్టి అక్కడ శేషమైన ప్రజలు ఎంతో మరి కష్టాలలో ఉన్నారని చెప్తా ఉన్నాడు. The second point we see the walls of Jerusalem is broken down and the gates are also burned with fire. కాబట్టి యెరూషలేము గోడలు కూల్చబడినాయి, గుమ్మములు కాల్చబడినాయి అని చెప్తా ఉన్నాడు. So here later when he heard this, it was a very difficult situation for Nehemiah. కాబట్టి ఈ మాటలన్నీ విన్నప్పుడు నెహెమియాకు ఎంతో అది కష్టకరమైన బాధాకరమైన పరిస్థితిగా చూస్తా ఉన్నాడు. So when we come across difficult situations, when we hear things, what we do, we all know. మనం కూడా కొన్నిసార్లు కష్టకరమైన పరిస్థితుల గురించి కానీ ఎదుర్కొన్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనం ఏం చేస్తామో మనకు తెలుసు. We act in different ways. Everybody will act in their own way. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి విధానంలో స్పందించే వారిగా ఉంటున్నారు. But if you look at fourth verse, what Nehemiah did is, ఇక్కడ 4వ వచనంలో నెహెమియా ఏం చేస్తున్నాడో చూసినట్లయితే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని యొద్ద విజ్ఞాపన చేసింది. so here he says he sat down and wept and mourned certain days. కాబట్టి నేను కూర్చుండి దుఃఖంతో ఏడ్చి, And secondly he fasted and prayed before the God of heaven. కాబట్టి ఆకాశమందు దేవునికి ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తానని చెప్తా So ఉన్నాను. this morning this is the situation here. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇది పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. And when we see the Nehemiah's prayer, the later part, మరి తర్వాత భాగంలో నెహెమియా యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే, so Nehemiah's prayer is totally different. He can take a very the points which when we pray we won't cover or we don't think of, that the points we can take from Nehemiah's prayer. మనము ప్రార్థించినప్పుడు మనము ప్రార్థించలేనటువంటి అనేకమైన విషయాలు నెహెమియా యొక్క ప్రార్థనలో నుండి మనం తీసుకోవచ్చు. If you look at the 5th verse, మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన
ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. So here if we say God's covenant of love is with those people who love him and obey his commandments and follow and keep his commandments. కాబట్టి దేవుని యొక్క నిబంధన ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి ఎడల ఆయన యొక్క మరి నిబంధనను స్థిరపరచువాడిగా మనం చూస్తాం. So we can put in the first prayer God's covenant of love. కాబట్టి Here we can see. మొట్టమొదటిగా మన ప్రార్థనలో దేవుని యొక్క మరి ప్రేమతో కూడిన నిబంధన అనేది మనం చూస్తాం. No need to read the 6th verse. Here we see he says, God be attentive. God here he say, God your ear be attentive and open your eyes. Your servant is praying. That's what he says. 6వ వచనంలో మనం చదవగానే అక్కడ చూస్తాం మనము ఆయన అంటాడు ప్రభువా మరి దృష్టించమంటున్నాడు, ప్రభా చెవి యొగ్గమంటున్నాడు, నీ దాసుడైన నేను ప్రార్థిస్తున్నాను ప్రభా అంటున్నాడు. It is clearly written, let your prayer, let your ear be attentive, let your eyes be open, your servant is praying. ఆయన అంటాడు ప్రభా నీ దాసుడు ప్రార్థిస్తుండగా ప్రభా చెవి యొగ్గుము ఆలకించుము నీవు దృష్టించుము అని అంటా ఉన్నాడు. And in the 8th and 9th verses if we see, no need to read, here he is telling Nehemiah is praying, please remember me, please remember, he is saying. మరి 8-9 వచనాల్లో మనం చూస్తాము ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. Here he is saying, God your instruction to Moses, you said if we are unfaithful you are going to, what he is going to do is I will scatter you, but if you are faithful to me I will gather you. That's what you said to Moses. ఆయన అంటున్నాడు అయ్యా నీవు మోషేకి ఈ రీతిగా చెప్పినావు కదా, ఒకవేళ మేము అవిధేయులమైనట్లయితే మమ్మల్ని చెదరగొడతానన్నావు ప్రభా, మేము మా యొక్క పాపులు బట్టి పశ్చాత్తాపడి మరలా నీ సన్నిధికి వచ్చినప్పుడు నీవు సమకూరుస్తానని చెప్పినావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. And in 10th verse he is saying, he is telling about his people, your servants and your people whom you redeemed by your great strength, your mighty hand. So here he is praying your servants and your people. ఆయన అంటున్నాడు 10వ వచనంలో అయ్యా నీ దాసులు నీ ప్రజలు ఎవరినైతే నీవు విమోచించినావు బలమైన హస్తంతో అని చెప్తా ఉన్నాడు. And in 11th verse he is telling God give your servant success. Give your servant success. I am the cupbearer to the king, he is telling. అంతేకాకుండా 11వ వచనంలో ఆయన అంటున్నాడు అయ్యా నీ ప్రజలకు విజయమును అనుగ్రహించుము నేను మరి యొక్క పాత్ర అందించేవాడును అంటా ఉన్నాడు. So give your servant success in the presence of the king or whoever who is standing before, I am the cupbearer to the king, he is saying. ఆయన అంటున్నాడు అయ్యా నీ యొక్క మరి ప్రజలకు రాజు ముందు రాజు దగ్గర దయ కలిగించుము, నీ ప్రజలైన వారికి విజయం అనుగ్రహించుము, నేను మరి రాజు సన్నిధిలో మరి పాత్ర అందించేవాడిగా నేను ఉంటున్నానని ప్రార్థన చేస్తాను. So Nehemiah's prayer we see first he talks about God's covenant of love. మొట్టమొదటిగా నెహెమియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రేమతో కూడిన మరి నిబంధనను చూస్తూ ఉంటున్నాను. God be attentive to let your ear be attentive, let your eye open, your servant is praying, he is saying. ఆయన అంటున్నాడు అయ్యా నీ దాసుడు ప్రార్థించుచుండగా అయ్యా చెవి యొగ్గుము ఆలకించుము దృష్టించుము అంటా ఉన్నాడు. Thirdly he is saying please remember me, he is saying. మరి నా మూడోదిగా నాలుగోదిగా చూసినట్లయితే ఆయన అంటున్నాడు అయ్యా నీ దాసుని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. Please remember, he is telling to all regarding all the people. తన ప్రజలకు ప్రభా మీ ప్రజలందరినీ నీ దాసుల్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. And next he is saying your servants and they are your servants and your people, he is telling. తర్వాత అంటున్నాడు అయ్యా వీరు నీ ప్రజలు నీ దాసులు అంటున్నాడు. And finally he is asking God give success to your servant before the king, and I am just a cupbearer, he is saying. ఆయన అంటున్నాడు అయ్యా నేను కేవలము పాత్ర అందించే ఒక వ్యక్తిగా ఉన్నాను, అయితే నీవు రాజు ఎదుట నీ ప్రజలైన వారికి దయను మరి విజయమును అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాడు. So later as we read that chapter we know he got permission from the king and he goes. తర్వాత చూసినట్లయితే ముందు వచనాలలో మనం చూస్తాము ఆయన రాజు దగ్గర నుండి అనుమతి పొందుకొని మరి వెళ్తా ఉంటాడు. So we've gone through the situation, we've gone through the prayer, now we are going to go to the main part of this message, Nehemiah's mission. కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా పరిస్థితిని చూస్తూ వచ్చినాము, ప్రార్థన చూస్తూ వచ్చినాము. ఇప్పుడు నెహెమియా యొక్క పని గురించి మనం చూస్తాం. So the first point what we said is Nehemiah inspects the Jerusalem walls. కాబట్టి మొట్టమొదటి మాట నెహెమియా ఏం చేస్తున్నాడంటే కూలిపోయిన గోడలు కాల్చిపెట్టిన గుమ్మములను ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. So in that how we are going to read is inspect ourselves as Nehemiah inspects the walls. కాబట్టి నెహెమియా గోడలను పరిశీలన చేసినట్లుగా మనము పరీక్షించుకొని పరిశీలన చేసే వారిగా ఉండాలని దాని గురించి ధ్యానిస్తాం. So let us read Nehemiah 2nd chapter verses 11 and 12. మరి నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. అంతట నేను 11-12 వచనాలు. అంతట నేను 12-13 వచనాలు. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు.
మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడి ఉంటుంది. So here we see, if we read from as I missed 11th verse also, so I came to Jerusalem and was there for 3 days, he said. ఇప్పుడు 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆయన అంటాడు, యెరూషలేముకి నేను వచ్చి అక్కడ 3 దినములు నేను ఆడున్నాను అంటున్నాడు. So here we see how he came, what God put in his heart and how he went and inspected. కాబట్టి ప్రభు నెహెమ్యా హృదయంలో ఏమైతే ఉంచినాడో, నెహెమ్యా ఏ రీతిగా అయితే అక్కడికి వెళ్ళి మరి వేటినైతే పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ వచ్చినాడో మనం చూస్తున్నాం. So here we see 12th verse, he rose in the night and he went with few people and he says he didn't tell anybody what God has put in his heart and only with the beast he went there. కాబట్టి ఆయన కొంతమందితో రాత్రికి వేళ ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. ప్రభు ఆయన హృదయంలో ఉంచినది ఎవరికి కూడా చెప్పలేదు. మరి అంతేకాకుండా ఒక గాడిద మీద ఆయన వెళ్తా ఉన్నాడు. And here we see in the 13th verse, I went by the gate of the valley. After that he goes to the in some Bibles it is written as different well it is written, and after that he goes to the dung port and he views the walls of Jerusalem were broken and gates were consumed with fire. కాబట్టి అక్కడ చూసినట్లయితే ఆయన ఒక బావి దగ్గరికి వెళ్తున్నాడు, తర్వాత యొక్క పెంట ద్వారం దగ్గరికి వెళ్తా ఉన్నాడు, తర్వాత యెరూషలేము యొక్క పడద్రోయబడిన గుమ్మముల దగ్గరికి గోడల దగ్గరికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. So how we need to inspect ourselves. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా పరిశీలించాలా. So here we see in the 12th verse, here is telling it's God and Nehemiah. What God has put in his heart, he didn't tell to anybody. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యా హృదయంలో ఏదైతే ప్రభు ఉంచినాడో అది ఆయన ఎవరితో కూడా చెప్పలేదు. So in our lives also, it's you or me and with God. It's only you and me with God. కాబట్టి మన జీవితంలో కూడా నీవు నేను మరి ప్రభు అంత మాత్రమే సంబంధం కలిగి ఉండాలి. So how we are facing that situation? ఆ యొక్క పరిస్థితిని మనం ఏ రీతిగా ఎదుర్కొంటా ఉన్నాం. So Nehemiah we see he went with few people also. నెహెమ్యా అక్కడ కొంతమంది ప్రజలతో అక్కడికి వెళ్తున్నాడు. 12th verse starting, some with me, some few people with me, it is written. అక్కడ 12వ వచనంలో రాయబడుతుంది కొంతమందితో నేను అక్కడికి వెళ్ళినాను అంటున్నాడు. So in our lives also people are always there. People are surrounding us always. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడూ మనం ప్రజలు మన చుట్టూ ఎంతో మంది ఉండేవారుగా ఉంటా ఉన్నారు. But one thing is they cannot know your heart. They may not know your heart. కానీ ఒకటైతే వాస్తవము, వారికి నీ హృదయం ఏమాత్రం కూడా తెలియదు. It's only God who knows your problems or the situations you are going through. ప్రభు మాత్రమే నీవు వెళ్ళే పరిస్థితి గానీ నీ యొక్క సమస్యలను గాను బాగుగా ఎరిగినవాడిగా ఉంటున్నాడు. It's only God who knows your heart. ప్రభు మాత్రమే నీ హృదయమును ఎరిగినవాడిగా ఉంటా So ఉన్నాడు. first we see God and Nehemiah. It's same with we and God, and Nehemiah is surrounded by people also, and here in our lives also it's only between we and God, and only God knows our problems and God knows our heart. కాబట్టి ఇక్కడ చూస్తాము నెహెమ్యా తనతో ఉన్న ప్రజలు, నెహెమ్యా మరి దేవునితో మాత్రమే తన హృదయంలో ఏదైతే ఉందో దేవునికి మాత్రమే తెలుసు. కానీ మన జీవితంలో కూడా మనము మన ప్రభువు మన హృదయంలో ఉన్నది ఎవరికి కూడా తెలియదు. అనేకులు మన చుట్టూ ఉండొచ్చు కానీ మన హృదయంలో ఉన్నది ప్రభువుకు మాత్రమే తెలుసు. So here he is telling in 12th last verse, there was any beast with me, neither was there any beast with me, no support. కాబట్టి ఆయన దగ్గర మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. కాబట్టి ఆయన ఎక్కున్న పశువు తప్ప ఆయన దగ్గర వేరే ఏది లేదంటే ఆయనకి ఎంత మాత్రం కూడా ఏ సపోర్ట్ కూడా లేదు. So sometimes the situations in our lives also it may not be in our favor. కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోవచ్చు. But God supports us in many ways. కానీ ప్రభు అయితే మనకి ఎన్నో విధాలుగా సహకరించేవాడిగా ఉంటున్నాడు. So the ways God is supporting, maybe we don't realize it. కానీ ప్రభు మనకి సహాయం చేసే ఆ యొక్క విధానాల మార్గాలు మనం చాలాసార్లు మన జీవితంలో మనం గమనించకపోవచ్చు. Maybe those ways strengthen us, those ways comfort us, we don't understand. ఆ యొక్క మార్గములు మనల్ని బలపరచొచ్చు, ఆ మార్గములు మనల్ని ఆదరించవచ్చు, కానీ అనేక సార్లు వాటిని మనం గ్రహించలేకపోవచ్చు. So he says he only has a beast to ride upon. So he's going through a problem, but he didn't stop his journey. ఆయన దగ్గర ఒక పశువు మాత్రమే ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆయనకి సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన ప్రయాణాన్ని ఎంత మాత్రం కూడా ఆయన ఆపివేయలేదు. So in our lives also, example, if I have one car, if I say
okay, I don't want to go to office unless I have a second car. Is there any meaning in it? కాబట్టి నా దగ్గర ఒక కారు ఉందనుకోండి, నాకు ఇంకొక కారు వస్తే కానీ నేను పనికి వెళ్ళను అనుకుంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? So we should be content with what we have. అంతేకాకుండా మనం చూసుకోవాలి, మన జీవితంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ కలిగిన దాన్ని బట్టి తృప్తి చెందేవారిగా ఉండాలి. So if we have that content, only that one will give us peace. ఎప్పుడైతే మనం కలిగిన దాంతో తృప్తి చెందుతామో అది మనకి ఏం చేస్తుందంటే సమాధానాన్ని కలుగజేసేదిగా ఉంటా ఉంది. As we read in 8th chapter 10th verse, the joy of our Lord is our strength. మనం మరి ఇక్కడ చదువుకున్నాం కదా, యెహోవా యందులి ఆనందము నాకు బలము. No need to read 1 Timothy 6:6. It says, but godliness with contentment is great gain. కాబట్టి 1 తిమోతి 6:6లో మనం చూస్తున్నాము మరి కాబట్టి మరి దేవుని యందు మనం ఏదైతే తృప్తి పడి ఉంటామో అది మనకు గొప్ప ఆదాయంగా ఉంటా ఉంది. So third point we see is the condition of Jerusalem. కాబట్టి మూడోదిగా మనం చూస్తున్నాము యెరూషలేము యొక్క పరిస్థితి. So here we see in the 13th verse, as we read, it's the gates are broken and also the walls are broken and the gates were consumed with fire. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము గోడలు కూల్చబడినాయి, గుమ్మములన్నీ కూడా అగ్ని చేత కాల్చబడినాయని రాయబడుతుంది. A Bible commentator said like this. ఒక బైబిల్ మరి అనువాదం చేసేవారు ఈ రీతిగా రాసినారు, The walls are broken and the gates are destroyed by fire. He put as beautifully like this. కాబట్టి ఆ యొక్క గోడలు కూల్చబడినాయి, మరి గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయని ఎంతో చక్కగా రాసినాడు ఆయన. So the walls are broken. He is telling us it will keep us closer to God. మరి ఆ యొక్క గుమ్మములు కూల్చబడినాయి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మరి అది మనల్ని దేవునికి ఎంతో సమీపంగా ఉంచేవిగా ఉంటున్నాయని And చెప్తున్నాడు. the gates that will fire is the protection in our lives. కాబట్టి అగ్ని చేత మరి కాల్చబడిన గుమ్మములు మన జీవితంలో దేవుడు మనకిస్తున్న భద్రతను సూచిస్తా ఉన్నాయి. So what he said is these walls guides our relationship to guides the believer's relationship in this world. కాబట్టి ఈ యొక్క కూల్చబడిన గుమ్మములు మరి విశ్వాసి యొక్క దేవునితో కలిగిన సంబంధాన్ని చూపిస్తూ ఉంటా ఉంది. So in this world, whatever difficulties, whatever problems you face, try to be within those walls. కాబట్టి ఈ లోకంలో ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టములు వచ్చినా ఆ యొక్క ప్రాకారపు గోడలు లోపల ఉండడానికి నీవు ప్రయత్నం చేయాలి. We need to overcome all the situations that come closer to the wall. కాబట్టి ఆ యొక్క మన జీవితంలో ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే ఆ యొక్క గోడకి దగ్గరికి మనం రావాలి. So in the second part is the gates, if we talk about, is the protection. కాబట్టి రెండోదిగా ఈ యొక్క మరి గుమ్మములు మనం చూసినట్లయితే అది భద్రత గురించి చూపిస్తా So ఉంటుంది. in our lives also we need to take care what we are letting in and what we are letting out. కాబట్టి గుమ్మములేకి దేన్ని మనం అనుమతిస్తున్నాము, దేన్ని మనం నిషేధిస్తున్నాం అనే దాని గురించి ఎంతో జాగ్రత్త వహించాలి. So the first is the walls are broken. The walls are very important. We need to keep ourselves closer to our God. కాబట్టి ఈ యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో మనము దేవునికి దగ్గర ఉండాలి అనే దాని గురించి చెప్తా ఉంటుంది. So in the 14th verse here we see a trouble Nehemiah faced. కాబట్టి 14వ వచనంలో నెహెమీయా ఎదుర్కొన్న సమస్యను మనం చూస్తున్నాం. తరువాత నేను బుగ్గు బొమ్మనకు వచ్చి రాజు కోనేటికి దిగి వెళ్ళితిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. So here we see that animal couldn't pass. కాబట్టి ఆయన ఒక ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ యొక్క పశువు ఇంక ముందుకు వెళ్ళలేకపోవచ్చు. So but it didn't stop him also. కాబట్టి అక్కడ పశువు మీద ముందుకు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఆయన అక్కడికి ఆపివేయలేదు ఇంకా. So he didn't take any U-turn. What it is written is he re-entered again through the valley gate. కాబట్టి ఆయన ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి ఇంకొక మార్గం గుండా అక్కడికి వెళ్తాం మనం చూస్తాం. So when troubles come we need to continue. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మన యొక్క ప్రయాణం మనం ఆపివేయకూడదు కానీ ముందుకి కొనసాగే వారిగా మనం ఉండాలి. When situations are bad we need to fight the situations. కాబట్టి ఎప్పుడైతే పరిస్థితులు మరి అనానుకూలం ఉంటాయో ఆ పరిస్థితులను మనము అధిగమించే వారిగా, వాటిని జయించే వారిగా మనం ఉండాలి. So how Nehemiah find a way, we also need to find a way. కాబట్టి నెహెమీయా ఏ రీతిగా అయితే ఇక్కడికి అయ్యో దారి లేదు కదా అని ఆయన ప్రయాణం ఆపివేయకుండా ఇంకొక మార్గంగా వెళ్తూ వచ్చినాడో మనం కూడా మన జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు ఆగిపోకుండా ఇంకొక మార్గం మనం చూసుకునే వారిగా ఉండాలి. So the people surrounding us need not know, because Nehemiah says in 16th verse, even the officials don't know where he had gone and what he is doing. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రజలకి ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది అధికారులకు కూడా నెహెమీయా ఎక్కడికి వెళ్ళినాడు అనేది కూడా తెలియదు. So in our lives also we need to fight on our own. కాబట్టి మన జీవితంలో మనము ఒంటరిగా పోరాడే వారిగా ఉండాలి. But drawing strength from God's word. కానీ దేవుని వాక్యము చేత
బలం పొందుకున్న వారిగా మనం పోరాడాలి. So next point we see is the decision what he takes. తర్వాత మనం చూస్తాము నెహెమ్యా తీసుకున్న తీర్మానము. In 17th verse if we see, 17వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే వారితో నేను ఇట్లాంటిది మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రకారం మరలా పట్టుదము రండి. so he has inspected what he has inspected, a decision need to be taken. కాబట్టి ఆయన పరిశీలన చేసి పరీక్షిస్తూ వచ్చినాడు. పరిశీలన చేసి పరీక్షించిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక తీర్మానం తీసుకోవాలి. So a decision need to be taken. ఇప్పుడు ఒక తీర్మానం తీసుకోవాలి ఆయన. So here that's what he is saying here in the what we read in the 17th verse. This is the situation. It's in waste and everything is writing how Jerusalem is. కాబట్టి ఆయన అంటున్నాడు, మరి ఇప్పుడు నేను అంత పరీక్షించినాను కాబట్టి అది ఎంతో మరి కూలిపోయిన నాశనం చేయబడిన పరిస్థితుల్లో ఉంది అని చెప్తా ఉన్నాడు. And 18th verse he is telling God's gracious hand is there. అప్పుడు 18వ వచనంలో అంటున్నాడు, దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉంటుందని చెప్తా So ఉన్నాడు. God's gracious hand is always there with you, me and is with all of us. కాబట్టి దేవుని యొక్క కృప హస్తము మనకి ఎప్పుడు కూడా నిరంతరము నీకును మనకును తోడై ఉంటా ఉన్నాయి. So as he said this, he inspected, he want to take a decision, he talked with the people and they replied, let us start rebuilding. So they began the good work. కాబట్టి అక్కడ ఎప్పుడైతే పరిస్థితిని అంతటిని కూడా చూసి వచ్చి ప్రజలతో ఆ మాట పంచుకున్నాడో వారందరూ కూడా కట్టడానికి మరలా దాన్ని సరిచేయడానికి మనసు కలిగి ఉండడం మనం చూస్తున్నాం. So in our life also we need to start the good work. మన జీవితంలో కూడా మంచి పనిని మనము ప్రారంభించే వారిగా ఉండాలి. So whatever checks, spiritual check or physical check, whatever is, we need to do it. కాబట్టి ఆత్మీయమైన శారీరకమైన ప్రతి పరిశీలన ప్రతి పరీక్ష మన జీవితంలో మనం చేసుకునే వారిగా ఉండాలి. First we inspect, we need to find the situations and we need to start rebuilding it. కాబట్టి మొట్టమొదటిగా పరిశీలన చేయాలి. పరిస్థితిని మనము మరి గ్రహించుకొని మరి తిరిగి కట్టడానికి మనము ప్రయత్నించాలి. So good work starts with rebuilding. కాబట్టి మంచి పని తిరిగి కట్టడం ద్వారా ప్రారంభించబడేదిగా So ఉంటా it ఉంది. might be anything in our lives. మన జీవితంలో అది ఏదైనప్పటికీ కూడా If we find something wrong, let us try to rebuild it. మన జీవితంలో ఏదైనా సరిగా లేదు అని మనకు కానీ మనం పరీక్షించుకొని మనకు కానీ తెలిసినట్లయితే దాన్ని మరలా కట్టడానికి మనం ప్రయత్నించాలి. The second point is do not grieve. మరి రెండో మాట మరి ఎంత మాత్రం కూడా దుఃఖించొద్దు అంటా ఉన్నాడు. It is written in, if you read Nehemiah 8th chapter 1st and 2nd verses. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1, 2 వచనాలు చూసినట్లయితే, 7వ నెల రాగా 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులై ఉండరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటన మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తి కలిగిన స్త్రీ పురుషులను కలిపి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి. So here we see all the people came down in the 7th month on the first day. కాబట్టి 7వ నెల మొదటి దినమున ప్రజలందరూ కూడా చేరి రావటం మనం చూస్తా ఉన్నాం. And they started learning from the scripture portion here. అక్కడ మోషే ధర్మశాస్త్రం నుండి వారు సంగతులను గ్రహించి నేర్చుకోవడం So ప్రారంభించినారు. no need to read 4th verse, they set the word of God high. కాబట్టి 4వ వచనం మనం చదవం కానీ వారు దేవుని యొక్క మాటను ఎంతో ఘనపరుస్తూ ఉన్నారు. In our lives also we need to set the word of God high in our lives. మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాక్యమును ఉన్నతమైన స్థానంలో ఉంచేవారిగా, అంతేకాకుండా దేవుని మాటను గణపరిచేవారిగా మనం We ఉండాలి. need to respect the word of God. దేవుని మాటను గౌరవించాలి, In గణపరచాలి. the next verses we see 5, 6, we need to have obedience to the word of God. 5వ వచనాలు చూసినట్లయితే దేవుని మాటను గణపరచడమే కాకుండా దేవుని మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి. So as they gone through in the 8th verse, now they got the understanding and then we see they are weeping and they confess their sins. 8వ వచనంలో చూసినట్లయితే వారు గ్రహించిన వారై మరి వారి యొక్క పాపములు బట్టి విలపించి ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. So they read it, they understand it, and later we see they proclaim the word. కాబట్టి మనం చూసినాం కదా, వారు చదివినారు, గ్రహించినారు, విధేయత చూపించినారు, అర్థం చేసుకొని దేవుని మాటను ప్రకటించడం ప్రారంభించినారు. Let us read 15th verse. 15వ వచనం చూస్తామంటే, మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీ పర్వతమునకు పోయి ఒలీవ చెట్టు కొమ్మలను, ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను,
గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. So here we see, if we take the first part, they went and proclaimed and they published in all their cities. కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రకటించి పట్టణం అంతా కూడా ఆ మాటలు తెలియజేస్తూ వచ్చినారు. So the joy was very great. అక్కడ వారు కలిగిన సంతోషం ఎంతో గొప్పది. So there is great joy in understanding the word of God and proclaiming the word of God. దేవుని మాటను అర్థం చేసుకొని గ్రహించి దాన్ని ప్రకటించడంలో ఎంతో గొప్ప సంతోషం ఉంటుంది. There is great joy in understanding the word of God, proclaim the word of God and also spreading the word of God. కాబట్టి దేవుని మాటను గ్రహించి దాన్ని అర్థం చేసుకొని మరి దానిని అనేకులతో పంచుకోవడంలో ఎంతో గొప్ప సంతోషం ఉంటా ఉంది. So what Christ has done for us? ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడండి? As brother morning message, we already gone through all this. What Christ has done for us on the cross. మరి ఉదయకాలం ఆరాధన వర్తమానంలో ప్రభు మన కొరకై కలువరి శిలువలో ఏమైతే చేస్తూ వచ్చినాడో ఉదయకాలం ఆరాధన వర్తమానంలో మన అనేకమైన మాటలు చూస్తూ వచ్చినాము. I would like to add a few points this morning. I would like to share few points. మరి వాటికి ఇంకొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Let us turn to Colossians first chapter. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Let us read 19 and 20. ఆయన యందు 19, 20 వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలననియు తండ్రి అభిష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారనే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. So here I would like to, if you look at each and every verse in 16, 17, 18 like this, first verse 15 it says image of invisible God. కాబట్టి ఇక్కడ మనం 15, 16, 17 ఆ రీతిగా మొదటి మాట అన్నిట్లో చూసుకున్నట్లయితే అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపము గురించి చెప్పబడతా ఉంది. In 16th verse first point, first line it says by him things are created. మరి 16 మొదటి భాగంలో చూసినట్లయితే ఆయన ద్వారా సమస్తమును సృష్టించబడి ఉంటుందని చెప్పబడుతుంది. In the last part we think it is written all things are created by him. మరి అక్కడ చివరి భాగంలో చూసినట్లయితే సమస్తము అన్నీ కూడా ఆయన చేతనే సృష్టించబడినాయి అని చెప్పబడుతుంది. 17th verse starting he says he is before all things. మరి 17వ అధ్యాయం 17వ వచనం మొదటి భాగంలో ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు అని చెప్పబడుతుంది. In the 18th verse it is written he is the head of the body, the church. 18వ వచనంలో చూసినట్లయితే ఆయన సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటున్నాడని చెప్పబడుతుంది. So here as we read 21, 22 we all have sinned. మరి 19, 20 వచనాలు చూసినట్లయితే మనం అందరం కూడా పాపము చేసిన వారము. So he has reconciled you by Christ's physical body through death. కాబట్టి ప్రభు యొక్క మరి శారీరకమైన మరణము ద్వారా ఆయన మనకు సమాధానం కలిగజేసిన వాడిగా ఉంటున్నాడు. As we read, to present you holy in his sight without blemish and free from accusation. కాబట్టి మనల్ని మరి పరిశుద్ధులుగాను నిందారహితులుగాను మరి ఇంకేమున్నాడు మరి ఎటువంటి నింద లేని వారిగా మరి మనల్ని మరి ప్రెజెంట్ చేస్తా ఉన్నారు. So we are free from accusation. Now he made us, he present you holy without blemish. కాబట్టి మరి నింద లేని వారిగా ఎటువంటి మరి 22 నిరపరాధులుగాను నిందారహితులుగాను ఆయన మనల్ని నిర్దోషులుగా ఆయన దేవుని నిలబెడతా ఉన్నారు. So this morning that's what we read. So what Christ has done to us. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేసినాడో ఉదయకాలం మనం చూస్తా ఉన్నాం. So here how are we? మనం ఏ రీతిగా ఉన్నాము? So as Paul said, we need to be as the people here we see, they proclaimed, they understand the word, they confess their sins. We also need to introspect ourselves. కాబట్టి వారందరూ కూడా మనం చూస్తూ వచ్చినాం కదా, దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినారు, గ్రహిస్తూ వచ్చినారు, మరి దాన్ని విధేయత చూపించి వారి పాపలు ఒప్పుకోవడమే కాకుండా ఆ యొక్క మాటలను అనేకులకు మరి ప్రకటిస్తూ వచ్చినారు. So if we have still our heart is not changed, we need to introspect ourselves. కాబట్టి ఇంకనూ మన హృదయంలో మార్చబడకపోయినట్లయితే ఇప్పుడైనా మనల్ని మనము పరీక్షించుకొని పరిశీలన చేసేవారిగా ఉండాలి. So the third thing is what is our residence status. మరి మూడోదిగా మన యొక్క పౌరసత్వం ఏమై ఉంటుంది? So Nehemiah, if we see 11th chapter first verse, మరి నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఇతడు అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు ప్రసిద్ధ పట్టణముకు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును
మిగిలిన 90 వేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. So in the later verses, if we see the leaders of the people settled in Jerusalem, so descendants of Judah were there. మరి ఇక్కడ చూసినట్లయితే యెరూషలేం యొక్క అధికారులు మరి అక్కడ యెరూషలేంలో నివసించడం మనం చూస్తున్నాము. యూదా వారు అక్కడ ఉంటా ఉన్నారు. The descendants of Benjamin were there. మరి బెన్యామీను యొక్క గోత్రస్తులు ఉన్నారు. The priests, Levites were there. మరి లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, The gatekeepers are there. మరి ద్వారపాలకులు ఉన్నారు. They are all given the citizenship of Jerusalem. అక్కడ యెరూషలేం యొక్క పౌరుషత్వము వారికి అనుగ్రహించబడటం మనం చూస్తున్నాం. In Mark 4th chapter 21 and 22, మార్కు సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే మంచి నేల మరియు ఆయన వారితో ఇట్లనెను. Mark 4:21, 22. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద ఉంచుటే గాని ఉంచము కిందనైనను మంచము కిందనైనను ఉంచుటబడుటకు తేపడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగుపరచబడలేదు. So light, if we see the light, we bring it, we want the light to shine. కాబట్టి ఏ అయితే దీపం వెలిగించబడిందో ఆ యొక్క దీపము వెలగాలి, మరి అనేకులకి మరి ప్రకాశించేదిగా ఉండాలి. So where darkness is there, we want to bring light to that place. కాబట్టి ఎక్కడైతే అంధకారము చీకటి ఉందో అక్కడ మనం వెలుగును తీసుకెళ్లేవారుగా ఉండాలి. Hidden is meant to be disclosed and concealed is brought into be open. కాబట్టి ఏదైతే దాచబడి ఉంటుందో అది మరి ఏదైతే దాచబడిందో అది ప్రత్యక్షపరచబడేదిగా ఉండాలి. And also that is concealed, we need to open it. అది ఏదైతే మరి బంధించబడి ఉంటుందో దాన్ని మనము విప్పేవారిగా ఉండాలి. So we also, the God's word need to be disclosed to others and we need to bring light to others. కాబట్టి దేవుని వాక్యము అనేకులకి తెలియజేయాలి, మరి చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ప్రకాశించే వారిగా ఉండాలి. So the purpose of our life is we need to bring new people to the Jerusalem, to the kingdom of God. మరి దేవుని యొక్క రాజ్యమునకు అనేకమైన నూతనమైన వారిని నడిపించే వారిగా ఉండాలి. ఇది ఉద్దేశం. So Nehemiah and Ezra has brought new citizens. కాబట్టి నెహెమ్యా, ఎజ్రా వారు చూసినట్లయితే నూతనమైన వారిని ఆ యొక్క యెరూషలేం పట్టణంలోకి మరి తీసుకురావడం మనం చూస్తూ It's ఉంటున్నాం. God who lights the candles, new candles. కాబట్టి ప్రభువే నూతనమైన దీపములను వెలిగించేవాడిగా ఉంటా ఉన్నాడు. It's we, whatever is given to us, we need to do. We need to share what we have given, what you have been given to us. కాబట్టి మనకి ఏదైతే ఇవ్వబడతా వచ్చిందో దాన్ని మనం ప్రకటించాలి, అనేకులతో పంచుకునే వారిగా ఉండాలి. So the lastly we see, the last point is the dedication of the wall of Jerusalem. కాబట్టి మరి చివరిగా మనం చూస్తాము యెరూషలేం యొక్క గోడల యొక్క ప్రతిష్టత. It is written in Nehemiah 12:27. No need to read. Here we see a joyful celebration. కాబట్టి నెహెమ్యా గ్రంథము 12:27 మనం ఇప్పుడు చదవట్లేదు, కానీ అక్కడ ఎంతో గొప్ప సంతోషంతో కూడిన ఒక మరి సెలబ్రేషన్ మనం చూస్తూ And ఉంటాం. the dedication is with the thanksgiving and with music of cymbals, harps and different other instruments. కాబట్టి అక్కడ కృతజ్ఞతాస్తుతులతో, పాటలతోనూ, వాయిద్యములతోనూ మరి ఆ యొక్క దేవుని యొక్క మందిరము గోడలు ప్రతిష్ఠించబడటం మనం చూస్తూ So ఉంటాం. this morning we are going through what we made it is first is the situation. కాబట్టి ఇప్పుడు యువకాలంలో మనం ధ్యానిస్తూ వచ్చినాము. మొట్టమొదటిది పరిస్థితి, The second is the prayer, రెండవది ప్రార్థన, Nehemiah's prayer, నెహెమ్యా యొక్క ప్రార్థన, and thirdly we made it on Nehemiah's mission. మరి మూడవదిగా నెహెమ్యా యొక్క పని. So first in the mission we made it on 4 points. మరి మరి నెహెమ్యా యొక్క పని విషయంలో 4 మాటలు మనం ధ్యానిస్తూ వచ్చినాము. Inspect ourselves as Nehemiah inspects the Jerusalem walls. నెహెమ్యా ఏ రీతిగా అయితే యెరూషలేము గోడలను పరిశీలన చేస్తూ వచ్చినాడో మన జీవితంలో కూడా మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసి పరీక్షించుకునే వారిగా ఉండాలి. The second point we made it is do not grieve. రెండో మాట, దేని గురించి కూడా విలపించి దుఃఖించి ఏడవకూడదు. So what they did is the word of God, they brought it, and that's how their hearts were changed. We saw this morning. మూడోదిగా మనం చూస్తూ వచ్చిన ఉదయ కాలంలో దేవుని మాట వారు విని ఏ రీతిగా దాన్ని గ్రహించి విధేయత చూపించి మరి పశ్చాత్తాపడి అనేకులకు ప్రకటిస్తూ వచ్చినారు. So later we saw about the resident status. మరి మూడోదిగా వారికి అనుగ్రహించబడిన పౌరసత్వము, ఆ దేశంలో వారికి ఇవ్వబడిన అధికారాన్ని మనం So చూస్తాము. new residents entered Jerusalem. మరి నూతనమైన మరి పౌరసత్వం కలిగిన వారు ఆ యెరూషలేములోకి ప్రవేశించడం మనం చూస్తున్నాము. And finally we made it on the dedication of the wall of Jerusalem. మరి చివరిగా ఇవన్నీ పూర్తి చేయబడిన తర్వాత ఆ యొక్క యెరూషలేం యొక్క గోడలు సంతోషంతో ప్రతిష్ఠించబడటం మనం చూస్తున్నాం. As we meditated all this, what Christ has done is
very important in our lives. కాబట్టి ఇవన్నీ ధ్యానించినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన ఒకటి విషయము, అదేంటంటే క్రీస్తు నా జీవితంలో ఏ కార్యం చేసినాడు. In the process of building the walls of Jerusalem, what they've gone through, what they did is matters in our lives. కాబట్టి ఆ యెరూషలేము గోడలు తిరిగి కట్టే పరిస్థితి విషయంలో వారు ఏం చేస్తూ వచ్చినారు, ఏ పని చేస్తూ వచ్చినారు అనేది మన జీవితంలో మనం గమనించాలి. So findings, they took the decision and they rebuilt. How we also in our lives also we need to do that. కాబట్టి వారు కనుగొన్న తర్వాత మరి నిర్ణయం తీసుకున్న తర్వాత కడుతూ వచ్చినారు. మన జీవితంలో కూడా పరిశీలన చేసి ఎక్కడ ఏమి ఉన్నాయో తెలుసుకున్న వారుగా, మరి నిర్ణయం తీసుకున్న వారుగా, తిరిగి కట్టబడే వారుగా మనం ఉండాలి. If you still didn't find or still didn't know who Jesus is, we need to know him more and need to come closer to him. ఇంకా నువ్వు నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో అని నీవు ఇంకా తెలుసుకోకపోయినట్లయితే ఆ ప్రభు గురించి నీ జీవితంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఆయనకి సమీపంగా, ఆయనకి దగ్గరికి రావడానికి నీవు ప్రయత్నం చేయాలి. So the Bible commentator said the walls and gates has a very clear meaning. We need to be closer to God and we need to protect ourselves from the Satan of this world. కాబట్టి ఆ గోడలు, ఆ గుమ్మములు బైబిల్ను తర్జుమా చేసేవారు, మరి కామెంట్ చేసేవాళ్ళు ఈ రీతిగా రాస్తూ వచ్చినారు. గోడలు మరి దేవునితో మన సహవాసం దగ్గరగా ఉండాలి. ఇప్పుడు గోడలకు దగ్గరగా ఉండాలి. ఈ గుమ్మములు అనేది మన జీవితంలో దేవుని యొక్క భద్రతను సూచిస్తూ ఉంటుంది. శత్రువైన సాతాను నుండి మనల్ని భద్రపరచబడాలంటే ఆ గుమ్మములకు దగ్గరగా మనం ఉండేవారిగా ఉండాలి. I would like to tell a real instance which happened in 2007. 2007 సంవత్సరంలో నిజముగా జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. It was a railway station in Washington and a person was playing violin. కాబట్టి అమెరికాలో వాషింగ్టన్లో ఒక రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్లో ఒక అతను కూర్చొని ఈ వయలిన్ ని వాయిస్తా ఉన్నాడు. So 45 minutes he played the violin. 45 నిమిషాలు ఆ వయలిన్ వాయిస్తా వచ్చినాడు. So 1000 people crossed him. మరి 1000 మందికి పైగా ఆయన దాటుకుని వెళ్ళిపోయినారు. So one boy waited for a second, he saw his watch and he also went off. మరి ఒక చిన్న బాబు మాత్రము ఒక నిమిషం అక్కడ ఆగి తన వాచ్ చూసుకున్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. A 3 years boy came, he wanted to listen, his mother pulled him and she took him. చిన్నవాడు 3 సంవత్సరాల ఒక అబ్బాయి వచ్చినాడు. ఆయన ఆ యొక్క వయలిన్ ప్లే చేసేది వినాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాడు చేయబట్టుకొని లాక్కెళ్ళిపోయింది. So very few people enjoyed his music for 1 minute. మరి కొంతమంది మాత్రమే ఒక నిమిషం పాటు మరి అక్కడ ఉన్నారు, మరి ఆయన వాయించడం మరి విని ఎంతో సంతోషిస్తూ వచ్చినారు. And 20 people without stopping just threw the money there and they went off. మరి 20 మంది అయితే మరి అక్కడ ఆగలేదు, వెళ్తూ డబ్బులు అట్లా పడేసి వెళ్ళిపోయినారు. So totally his collection was around $30. మరి ఆయన ఆ యొక్క వయలిన్ వాయించినప్పుడు ఆయనకి మరి ప్రజలు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే $30. So after he played, nobody asked him who he is. మరి ఆయన వాయించిన తర్వాత ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఎవరు అని అడగలేదు అసలు. Nobody asked him to continue. మరి ఎవరు కూడా వచ్చి ఇంకొంచెంసేపు వాయించండి అని ఎవరు కూడా చెప్పలేదు. Nobody clapped his hands. ఎవరు కూడా ఆయన వాయించిన దానికి ఆయన ప్రశంసించి ఎవరు కూడా చప్పట్లు కూడా కొట్టలేదు. None recognized him. ఎవరు కూడా ఆయన్ని కనీసం గుర్తుపట్టలేదు. But the same person 2 days before, he was in Boston and he gave a presentation there, instrument concert there. కాబట్టి ఒక 2 రోజుల ముందు బాస్టన్ అనే ప్రాంతంలో ఒక గొప్ప మ్యూజికల్ మరి షో ఉంటే ఆ యొక్క మ్యూజిక్ షోలో ఆయన మరి వయలిన్ వాయించిన వ్యక్తి. His name is Joshua Bell. ఆయన పేరు జాషువా బెల్. The violin he carries is 35 lakh rupees. ఆయన మరి ఏదైతే వయలిన్ వాయిస్తాడో అది 35 లక్షలు ఖరీదు చేసే వయలిన్. The same violin which he played 2 days before, he was playing on the road but nobody recognized him. అదే వయలిన్, అంత ఖరీదైన వయలిన్ ఆయన పెట్టుకున్నాడు. ఆ యొక్క దారిలో కూర్చొని రైల్వే స్టేషన్ దగ్గర మరి 2 రోజుల తర్వాత ఆయన వాయిస్తే కనీసం ఎవరు కూడా ఆయన గుర్తించలేదు. So when they went to this concert 2 days before, they spent hundreds, thousands of dollars and many people didn't even get the ticket. That's what he was. కాబట్టి అదే 2 రోజుల ముందు జరిగిన ప్రోగ్రాంలో మరి అనేకులు వందల కొలది డాలర్లు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళినారు. చాలా మంది టికెట్లు కొనాలనుకున్నారు కానీ టికెట్లు కూడా దొరకలేదు. So what we understand from this? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి? The place where we are standing or living, it decides our value. కాబట్టి ఏ ప్రాంతంలో అయితే ఏ స్థలంలో అయితే మనం నిల్చున్నామో అది మన యొక్క జీవితంలో మన విలువను గుర్తించేదిగా ఉంటా ఉంది. The places where we roam
decide or define our spiritual values. కాబట్టి మనము వెళ్ళే ప్రాంతాలు, మనము వెళ్ళే ప్రదేశాలు మన యొక్క ఆత్మీయ స్థితిని అది కనపరిచేదిగా ఉంటా ఉంది. And roaming in wrong places will lose our value. కాబట్టి ఒక మరి తప్పైన మరి స్థలంలో మనం ఒకవేళ తిరుగుతూ ఉంటే అది మన జీవితంలో విలువను కోల్పోయే పరిస్థితికి మనం తీసుకొచ్చేదిగా ఉంటాం. So this morning, where you want to stand? ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడ నిలబడాలని So ఆశపడుతున్నావు? Jesus died for you and me on the cross. He shed his precious blood and he made you and me valuable. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు తన ప్రశస్తమైన రక్తమును ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై చిందించి మనల్ని విలువ కలిగిన వారిగా ఆయన చేస్తా వచ్చినాడు. So let us not lose this value by going to wrong places. ప్రభు ఇచ్చిన మన జీవితంలో ఈ గొప్ప విలువను మరి వ్యర్థమైన స్థలాలకు వెళ్ళి ఆ విలువను మన జీవితంలో కోల్పోకూడదు మనం. So let us live in holy places and let us not walk with sinners in unholy places. Let us not visit. కాబట్టి మన జీవితంలో మంచి స్థలాలు, పరిశుద్ధమైన స్థలాలకి మనం వెళ్ళేవారిగా ఉండాలి. పాపుల మార్గంలో ఎంత మాత్రం కూడా మనం కనపడకూడదు. Let us work, let us rejoice in the word of the Lord. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమందు మనము ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారిగా ఉండాలి. So we will lose our value definitely if we walk with sinners and we go to unholy places. కాబట్టి అపవిత్రమైన చోట్లకు వెళ్ళటం ద్వారా, పాపుల మార్గంలో మనం ఉండటం ద్వారా మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ప్రభు మనకిచ్చిన విలువను మనం కోల్పోయేవారిగా ఉంటున్నాము. So Nehemiah talks about his people, place and people. It has a value. కాబట్టి నెహెమియా జీవితంలో మనం చూసినట్లయితే ఆ స్థలం కానీ ఆ ప్రజలు కానీ వారు తన జీవితంలో ఏం కనిపిస్తుందంటే ఒక విలువను కనపరిచేదిగా ఉంటా ఉంది. So God has yes, with great price, and also we didn't pay anything for it. He died for us on the cross, and we all should understand and recognize the pain he has went on the cross, and let us without any value, we don't have any value, but he died for us on the cross. So this morning, if in case if we are still behind and if we didn't recognize his love, let us come closer to him and accept him as your savior. విలువే లేని మన జీవితంలో ప్రభు ఎంతో గొప్ప క్రయమును చెల్లించి మనము ఏమాత్రం కూడా దానికి క్రయం చెల్లించలేదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఆ కలువరి శిలువలో మన కొరకై బలి అవుతూ వచ్చినాడు, తద్వారా క్రయమును చెల్లించినాడు. మన జీవితంలో ఒక గొప్ప విలువను ప్రభు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆ విలువను నీ యొక్క జీవితంలో ఇంకా నేను గుర్తించకపోయినట్లయితే ప్రభు చెంతకు రా. May God continue to speak with us. ప్రభువే తాను మనతో మాట్లాడేదాకా. ఆమేన్.